కృష్ణుడి జననం. ఉగ్రసేనుడు మధుర దేశానికి రాజుగా ఉండేవాడు. అతడు వృద్ధుడు. అతనికి 2 పిల్లలు, కంసుడు మరియు దేవకి. ఉగ్రసేనుడు చాలా మంచి రాజు. కాని అతని కొడుకు కంసుడు మాత్రం దుర్మార్గుడు. దేవకి పెళ్లిడుకొచ్చింది. గుణవంతుడు మంచివాడైన వసుదేవుడికిచ్చి పెళ్లి చేయాలనుకున్నారు ఉగ్రసేనుడు. కంసుడు దేవకికి అన్నగారవడం చేత దేవకి పెళ్లి రోజున పెళ్లి కొడుక్కి రథసారథిగా ఉన్నాడు. పెళ్లి తరువాత పెళ్లి మండపం నుంచి బయలుదేరిన దేవకి వసుదేవుల రథాన్ని కంసుడు నడుపుతుండగా అతడికి ఆకాశం నుంచి ఒక గొంతు వినిపించింది. దేవకికి పుట్టబోయే 8వ పిల్లవాడి చేతిలో నువ్వు మరణిస్తావు అని ఆకాశవాణి చెప్పింది. కంసుడు మూర్ఖుడు. ఆకాశవాణి మాటలు విన్న కంసుడు వెంటనే దేవకిని చంపడానికి సిద్ధపడ్డాడు. కంసుడు మనసులో అసలు దేవకే లేకపోతే 8వ సంతానం ఎక్కడిది అని అనుకుని చంపడానికి సిద్ధపడ్డ కంసుడికి వసుదేవుడు అడ్డుపడి దేవకిని చంపవద్దని విడిచిపెట్టమని బతిమలాడుకున్నాడు. వారిరువురికి పుట్టబోయే ప్రతి పిల్లవాణ్ణి కంసుడికి అప్పగిస్తానని ప్రమాణం చేశాడు. కంసుడి మాటలు విని కంసుడు దేవకిని చంపనని చెప్పాడు. కంసుడు తన చెల్లెలైన దేవకిని చంపడం ఇష్టం లేక వసుదేవుడి మాటలు విని దేవకిని చంపకుండా తన ఇంట్లోనే బంధించి పెట్టుకున్నాడు. దేవకి వసుదేవులకు బిడ్డ పుట్టిన వెంటనే భటుల ద్వారా కంసుడికి వార్త తెలిసేది. అప్పుడు వెంటనే కంసుడు వచ్చి పుట్టిన బిడ్డను చంపేసేవాడు. అలా దేవకి వసుదేవులు వారికి పుట్టిన 6 బిడ్డల్ని పోగొట్టుకున్నారు. వారిరువురి పరిస్థితి చూస్తే అందరికీ జాలి కలిగేది. దేవకి వసుదేవులకి 7వ బిడ్డ పుట్టింది. బిడ్డను ఎలాగైనా కాపాడుకోవాలని వారు సమయం సందర్భం గురించి ఎదురుచూస్తున్నారు. భటులందరూ నిద్రపోతూ ఉండగా వసుదేవుడు నెమ్మదిగా ఎవ్వరికీ అనుమానం రాకుండా బయటికొచ్చాడు. గోకులానికి వెళ్లి బిడ్డను తన 2వ భార్య అయిన రోహిణి వద్ద వదిలి తిరిగొచ్చాడు. తెల్లవారగానే బిడ్డ పుట్టిన విషయం భటులు కంసుడికి చెప్పారు. ఆ విషయం విన్న కంసుడు చాలా సంతోషించాడు. తర్వాత పుట్టబోయేవాడే కంసుణ్ణి చంపుతాడని తెలిసి అతను అవకాశం కోసం ఎదురుచూడక వెంటనే దేవకి వసుదేవులను కారాగారంలో బంధించాడు. ఎనిమిదవ బిడ్డ పుట్టింది. అది శ్రావణ మాసం 8వ రాత్రి. బయట బాగా పెద్ద వర్షం పడుతుంది. అదంతా చూస్తుంటే దేవతలంతా ఆ 8వ బిడ్డని భూమి మీదకి ఆహ్వానించడానికి అప్పుడే ఒక అద్భుతం జరిగింది. వసుదేవుడి చేతులకున్న సంకెళ్ళు ఊడిపోయాయి. కారాగారం తలుపులు తెరుచుకున్నాయి. అక్కడ ఉన్న భటులు అందరూ మంచి నిద్రలో ఉండడం చూశాడు వసుదేవుడు. అప్పుడు వసుదేవుడు ఎలాగైనా ఆ బిడ్డను కాపాడుకోవాలనుకున్నాడు. తన స్నేహితుడైన నందుని ఇంటి వద్ద గోకులంలో వదలాలని నిర్ణయించుకున్నాడు. వసుదేవుడు ఆ బిడ్డని మెల్లిగా చేతుల్లోకి తీసుకుని ఒక బుట్టలో పెట్టాడు. ఆ బుట్టని తల మీద పెట్టుకుని
గోకులానికి ప్రయాణం. కానీ అతనికి గోకులానికి చేరుకోవడం చాలా కష్టం అనిపించింది. గోకులం యమున నది అవతల ఒడ్డున ఉంది. బాగా పెద్ద వర్షం పడుతుంది. యమునా నది ఉప్పొంగిపోతుంది. అది చూసిన వసుదేవుడు నిరాశ చెందాడు. ఆ నదిని ఎలా దాటాలి అని ఆలోచించాడు. అతడు భగవంతుణ్ణి ప్రార్థించి ఏదైనా ఒక వింత జరిగేలా చేయమన్నాడు. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. యమునా నదిలో నీళ్లన్నీ ఒక పక్కకు జరిగి వసుదేవుడు సులువుగా సురక్షితంగా గోకులానికి చేరుకున్నాడు. నందుని ఇంటికి చేరిన వెంటనే నందుడి భార్య కూడా ఒక బిడ్డకి జన్మనిచ్చిందన్న సంగతిని తెలుసుకున్నాడు వసుదేవుడు. ఆమె ఒక ఆడపిల్లకి జన్మనిచ్చింది. నందుడు యశోద నిద్రపోతుండగా వసుదేవుడు వాళ్ల గదిని చేరుకుని ఉయ్యాలలో పడుకొని ఉన్న ఆడపిల్లని తీసుకుని తన కొడుకుని అందులో పడుకోబెట్టాడు. ఆడపిల్లని చూసి కంసుడు ఈ ఆడపిల్లని చంపడని అనుకున్నాడు వసుదేవుడు. ఆ ఆడపిల్లని తీసుకుని తిరిగి మధురకు బయలుదేరాడు. వసుదేవుడు కారాగారం చేరిన వెంటనే తలుపులు మూసుకున్నాయి. అప్పుడు ఆడపిల్ల ఏడవడం మొదలుపెట్టింది. దాంతో భటులందరూ నిద్రలేచారు. వెంటనే 8వ బిడ్డ జననం గురించి చెప్పడానికి కంసుడి దగ్గరికి బయలుదేరారు. ఆ వార్త విన్న వెంటనే కంసుడు హుటాహుటిగా కారాగారం వద్దకొచ్చాడు. ఆ పసిపిల్లని పట్టుకుని నేలకేసి కొట్టబోతుండగా వసుదేవుడు ఆ పిల్లని చంపవద్దని బతిమలాడుకున్నాడు. ఎన్నో విధాలుగా నచ్చి చెప్పడానికి ప్రయత్నించాడు. ఆడపిల్ల కాబట్టి ఆమె అతనికి ఎటువంటి హాని చేయదని చెప్పాడు. కాని కంసుడు అతని మాటలు వినలేదు. ఆ పిల్లని నేలకేసి కొట్టాడు. పసిపిల్ల నేలకు తగలబోతోందనగా ఆమె ఒక్కసారిగా గాల్లోకి పైకి లేచింది. అప్పుడామె, కంస, నిన్ను చంపబోయేవాడు ఇంకా బతికే ఉన్నాడు, గోకులంలో పెరుగుతున్నాడు అని చెప్పి మాయమైపోయింది. ఇది చూసిన వారందరూ ఆశ్చర్యపోయారు.